మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 39 సీట్లు. ఈ 39 సీట్లలో 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక వాళ్ళు ఉన్నటువంటి సంఖ్య మనం చూసినట్టయితే కేవలం 29 మాత్రమే. 29 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో ప్రతిపక్ష హోదాని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం జరిగింది. ఈ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముందున్నటువంటి లక్ష్యం మరో 10 మందిని, ఇప్పటికే 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ మరో 10 మందిని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాగడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేందుకు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నించినటువంటి వాళ్ళని కాస్త బ్రేకులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళని వద్దని చెప్పేసి అధిష్టానానికి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కావాల్సింది కోర్టులో ఒక పక్కన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది కావచ్చు అన్నటువంటి భయం, మరో పక్కన పార్టీలో నేరుగా పోయి కండో కప్పుకున్నట్టయితే ఉంటే దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు గతంలోనేమో సిఎల్పి విలీనం కావడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా కోర్టు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు 2/3 దర్దాపుగా 2/3 అంటే 26 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పి విలీనం అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఇంకో 16 మంది జైన్ అవుతారంటే కొంత సవాల్తో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీంట్లో రేవంత్ రెడ్డి కొంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఇంకొక 10 మందిని కనుక లాక్కున్నట్టయితే ఉంటే ఇది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇక ఇప్పటికిప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్టయితే ఉంటే దీంట్లో గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నించినటువంటి, మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులలో భాగంగా చూసుకున్నట్టయితే ఉంటే ముఖ్యంగా దాంట్లో ఒకటి మల్లారెడ్డి, రెండు మర్రి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు మామ అల్లుళ్ళు, మూడోది ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్, వీళ్ళు ముగ్గురు రెడ్డిలే. ఈ ముగ్గురు రెడ్డిలే ఇప్పుడు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి విషయాన్ని మాట్లాడుకోవచ్చు. మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలన్నీ వాటిని కాపాడుకోవాలి, హైడ్రా దెబ్బతోటి చాలా విధాలుగా ప్రయత్నించినటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. చిట్ట చివరికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే డీకే శివకుమార్ ఉన్నాడో డీకే శివకుమార్ను సైతం కూడా కలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దశలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలు అనేక రకాలైనటువంటి కబ్జాలు, ఈ కబ్జాల పైన గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అన్ని అక్రమాలను బయట పెడతామని చెప్పి. అయితే ఇదే దశలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లలో కొన్ని ప్రహారీ గోడలు, కొంత కాలేజీలకు సంబంధించినటువంటి కొంత భాగాన్ని కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత కొంత కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, కోర్టు ఆర్డర్స్ తోటి కొంత కాపాడుకోవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా నీటిలో తేలి ఆడుతున్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లని కూల్చాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక దీంతో అలర్ట్ అయినటువంటి మల్లారెడ్డి అల్లుడు వేం నరేందర్ రెడ్డి సలహాదారుగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి వేం నరేందర్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆయనతో రాయబారాలు నడిపేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు నేను సిద్ధం, నాతో పాటు నా అల్లుడు కూడా వస్తాడని చెప్పేసి గతంలో ఆయనతో మాట్లాడినటువంటి సన్నివేశాలు కూడా కొంత చర్చకు రావడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు. ఇప్పుడున్నటువంటి దశలో ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేలు అత్యవసరం. అవసరమే కాదు, అత్యవసరం. ఒకవేళ కనుక ఇప్పుడు చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కాపాడాలంటే ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అవసరమే. కానీ ఇక్కడ చూసినట్టయితే ఉంటే వీళ్ళు మర్రి రాజశేఖర రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, గతంలో లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తే. మరో పక్కన ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చేరినప్పటికీ, ముఖ్యమంత్రి ఒకవేళ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ నేరుగా కండువ కప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతాము అని చెప్పేటువంటి ఆస్కారం లేదు. కోర్టు తీర్పుతోటి రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో అని. మరి పార్టీ మారినటువంటి వాళ్ళపైన అందరిపైన అర్హత పడుతుంది అంటే అందరిపైన పడకపోవచ్చు. వాళ్ళు వేసింది కేవలం కేపీ వివేకానందను, కౌశిక్ రెడ్డి వేసింది ముగ్గురు పైనే. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఈ ముగ్గురు పైన మాత్రమే వేయడం జరిగింది. ఈ ముగ్గురిట్లలో ఆ ఇద్దరు కూడా సేఫ్ అయ్యేటువంటి అవకాశమే. ఒకరే ఒకరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పైన వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి చేరికల్లో కొంత ఆలస్యం అవుతుంది. కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో, ఒకవేళ పార్టీ మారినటువంటి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక అనర్హత వేటు కనుక వేసినట్టయితే ఉంటే కోర్టు ఖచ్చితంగా అక్కడి నుంచి అట్లాంటి రిపోర్ట్ కనుక వచ్చినట్టయితే ఉంటే, అట్లాంటి తీర్పు కనుక వచ్చినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి అంశంలో వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఒకవేళ లేదు దానం నాగేందర్ పైనే ఒకవేళ కనుక డిస్క్వాలిఫై అయినట్టయితే ఉంటే మిగతా సంబంధించినటువంటి చాలామంది దీంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారనేది ఒక పక్కన వాదన. రెండో అంశం కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే దీంట్లో ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి సిఎల్పి విలీనం కాకపోతే మరి ఖచ్చితంగా మళ్ళీ కోర్టు నుంచి వ్యతిరేకమైనటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ వైపు రావచ్చు. సిఎల్పి విలీనం కావాలంటే ఇక 16 మంది, మరి 16 మంది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక పక్కన రేవంత్ రెడ్డి వ్యూహం సైతం కూడా అదే. వీళ్ళు కండవ కప్పకుండా ఒకవేళ కనుక వీళ్ళను ఒక వేరే బ్యాచ్గా అంటే 20 మందిని ఒక పక్కన 20 మంది పోయినట్టయితే ఇంకా మిగతా ఉన్నటువంటి కేవలం ఆయనకు ఉన్నటువంటి 18 మందో 17 మందో ఉంటారు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి వేరే ఒక బ్యాచ్గా అంటే 20 మందితోటి మెజార్టీ సంఖ్యలో వేరే ఒక మూడో బ్యాచ్గా ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి ఒక కొత్త జట్టుగా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఆ దిశగా రేవంత్ యొక్క వ్యూహం ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ సైతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని లాగడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్కలాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టాలంటే ఇక ఉన్నటువంటిది ఏదో సంబంధించినటువంటి అంశాన్ని ముందర పెట్టి వాళ్ళని అందరినీ కూడా లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మల్లారెడ్డి ఇక ఆగేటట్టు లేడు. మల్లారెడ్డి కానీ మర్రి రాజశేఖర రెడ్డి కానీ ఇక పార్టీలో, ఎందుకంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి. ఈ హైడ్రా వస్తుంది రేపు సంబంధించినటువంటి మా కాలేజీల మీదనో లేకపోతే మాకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ల పైన ఈ అక్రమాలను పైన కనుక పడ్డట్టయితే ఉంటే అన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో పార్టీ మారడమే కరెక్ట్ అని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్లో, హైదరాబాదు నగర ప్రాంతం ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ప్రాంతంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి దర్దాపుగా ఇక్కడనే గెలిచింది ఎక్కువ సీట్లు. దీంట్లో ఉన్నటువంటి సుమారుగా 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం గతంలో వార్తలు కూడా రావడం జరిగింది. దీంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారబోతా ఉన్నాడు అనేది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు వచ్చినాయి. కావచ్చేమో, ఆయన ఉంటే కూడా ఉండొచ్చేమో. మనం ఎవరు కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని మనం ఎవరు కూడా ఊహించలేదు పార్టీ మారుతాడు కావచ్చని. ఇంకొక పక్కన కడియం శ్రీహరి మారుతాడు కావచ్చని ఎవరు ఊహించలేదు. కే కేశవరావు జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా పార్టీ మారుతాడని ఎవరు కూడా ఊహించలేదు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడు వీళ్ళకి ఏం మినహాయింపు కాదు. అంటే రాజకీయాల్లో ఒకటే పార్టీలో ఉండాలన్నటువంటి సిద్ధాంతం ఏమీ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది వేరే వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు పార్టీలను కాదు చూడడం, కండువలు మారడం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం, వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఇట్లాంటి చిత్తులు ఖచ్చితంగా ఉంటాయి. ఇదే దశలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సైతం ఇదే సంబంధించినటువంటి అంశాన్ని
అంటే అఫీషియల్గా చేరకపోయినప్పటికీ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి కండువ కప్పనప్పటికీ, గతంలోనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కండువ కప్పినటువంటి దృశ్యాలు చూడడం జరిగింది దానం నాగేందర్ విషయంలో. కానీ ఇప్పుడు వాళ్ళతోటి అన్అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా, వాళ్ళని ఆ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా రేవంత్ రెడ్డి సైతం కూడా కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైతే కేసీఆర్ పైన కానీ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక పక్కన ఆయనకు ఉన్నటువంటి అనుచర వర్గంతో సంకేతాలు పంపుతూ ఉన్నటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, కడియం శ్రీహరి అయితే ఉంది, కె కేశవరావు అయితే ఉంది, ఇంతకుముందు మనం చెప్పినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అయితే ఉంది, వీళ్ళందరితోటి బీఆర్ఎస్ పార్టీతోటి అనుబంధంగా వీళ్ళతోటి సత్సంబంధాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రాయబారం పంపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీలోకి తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళకి కావాల్సింది ఇస్తాం అవసరం అంటే చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి అంశంగా చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారు, లేకపోతుంటే కోర్టు తీర్పు తర్వాతనే వెళ్తారా, లేకపోతుంటే అతి త్వరలో వెళ్తారా? ఎందుకంటే ఒక పక్కన భయం అనేది ఉన్నది. కోర్టు తీర్పు కనుక మొత్తం ఎవరైతే పార్టీలో చేరినటువంటి వాళ్ళని మొత్తం అందరిని డిస్క్వాలిఫై చేసినట్టయితే ఉంటే వీళ్ళు పార్టీ మారేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ కోర్టు తీర్పు మరి ఇంకొక 4 వారాల గడువు అని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఒక వారం అయిపోయింది, ఇంకొక మూడు వారాల తర్వాత సుమోటోగా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క కోర్టులో కనుక ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టయితే ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొంత ఆలస్యం చేసుకోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెనుక నుండి ఏమైనా సపోర్ట్ చేయవచ్చేమో, అఫీషియల్గా చేరినప్పటికీ వెనుక నుండి ఏమైనా సపోర్ట్ చేయవచ్చేమో. ఇప్పటికంటే ఇప్పుడు ఈ సంబంధించినటువంటి అడ్డంకి కనుక లేనట్టయితుంటే కోర్టు ఆర్డర్స్, కోర్టు సంబంధించినటువంటి కోర్టు పరిగణలో కనుక ఈ అంశం లేనట్టయితుంటే మల్లారెడ్డి ఈ 2-3 రోజులలోనే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ కండువ కప్పుకునేటువంటి అవకాశం ఉండేది. అయినప్పటికీ కూడా అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంతనాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.